కోలం పెయింటింగ్ బ్లౌజులకేనా, డ్రెస్సులకు వేసుకోకూడదా? హై గాయ్స్, నేను చూపిస్తున్న ఇది ఫ్యాబ్రిక్ అయితే మా నాన్నమ్మ సారీతో నేను డ్రెస్ అయితే స్టిచ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో దాన్ని నేను ప్లెయిన్గా ఉంది కోలం పెయింట్తో డిజైన్ చేసుకుందామని ఇలా అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే మనం పెన్సిల్తో డాట్స్ పెట్టేసుకొని మనకు కావాల్సిన డిజైన్ కోలం పెయింట్ అనేది చేసుకుందాము. ఈ కోలం పెయింటింగ్ ప్యాటర్న్ ఎక్కువగా బ్లౌజెస్కి బ్యాక్ నెక్, హై నెక్ అని చెప్పి ఇలా ట్రై చేస్తున్నారు. నేనైతే డ్రెస్కి హై నెక్ డిజైన్ చేసి దానికి కోలం పెయింట్ వేస్తే ఎలా ఉంటుందా అని చెప్పి దీన్ని అయితే ట్రై చేస్తున్నాను. నాకైతే బాగా అనిపించింది. లాస్ట్ వరకు చూడండి, మీకు కూడా ఫైనల్ అవుట్పుట్ చూపిస్తాను. నేను వేస్తున్న ఈ డిజైన్ ఏంటో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. అయినా సరే నేను చెప్తాను. ఇది ఒక రథం అనేది నేను వేస్తున్నాను. బ్యాక్ నెక్ ఇది, అండ్ ఫ్రంట్ వచ్చేసరికి ఇలా అయితే కోలం ముగ్గులు ఉంటాయి కదా, కోలం పెయింట్. సో అవైతే మనం ఇలా డిజైన్ చేసుకున్నాము. ఇలా కోలం పెయింట్ వేసుకోవాలని నాకు ఎప్పుడు అనిపించిందంటే, స్టిచ్ చేస్తుండగా అందరూ బ్లౌజ్ పైన వేస్తున్నారు, మనం కొత్తగా డ్రెస్ పైన డిజైన్ చేసి చూపిస్తే ఎలా ఉంటుందా అని చెప్పి ఐడియాతో నేను స్టిచ్చింగ్ సగం అయిపోయిన తర్వాత ఆ పార్ట్స్లో ఎక్కడ కావాలో అక్కడైతే ఇలా డిజైన్ చేసుకున్నాను. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వస్తుంది. అండ్ ఫ్రంట్ ఇలా వేసాను. బ్యాక్ సైడ్ అయితే కోలం పెయింట్ అనేది ఏం లేదు, ఓన్లీ ఫ్రంట్ సైడే ఇట్లా వేసుకున్నాను అనమాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు ఇలాంటి డిజైన్స్ కావాలి అనుకుంటే డైరెక్ట్గా వాట్సాప్ ఆర్ ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.